దెబ్బ మీద దెబ్బ అండి అపోజిషన్ పార్టీస్కి. ఒక్కొక్కసారి నాకు జగన్ గారు చాణక్యుడా, ఆయన పూర్వజన్మలో చాణక్యుడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పాలించే మీరు చూసుంటే స్టైల్ నాకు నిజంగా ఆయనకున్న గుణాలని ఈయనకున్నాయి అనే అనిపిస్తుంది. నేను ఏదో పొగడాలని పొగడట్లేదండి. మీకు తెలుసు 4 ఏళ్ళు అయింది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆయనకి ఎక్కడ ఏ స్విచ్ ఒత్తాలి, బటన్ రెడ్డి అంటారు కదా, నిజంగానే ఆయన బటన్ ఒత్తితే అపోజిషన్ ఊసలన్నీ కదిలిపోతాయి అన్నమాట. దే ఆర్ రైట్ అపోజిషన్ పార్టీస్. సో ఒక ఈనాడు గ్రూప్ మీద సిఐడి విచారణ, రైట్, అదే మార్గదర్శి గ్రూప్ మీద. అలాగే రీసెంట్గా సుప్రీంకోర్టు ఆర్డర్, ఈ టీడీపీ చేసిన పనులని ఇంతకుముందు ఇన్వెస్టిగేట్ చేయండి, అవతొక్కలు ఉన్నాయా అని. అలాగే అమరావతిలో భూముల మీద డెసిషను, రైట్. ఇలాగా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయండి. దెబ్బ మీద దెబ్బ, పట్టు వదలని 3 రాజధానులు. ఎంత ప్రయత్నించినా కానీ జగన్ గారు క్లియర్గా ఉన్నారు, డీసెంట్రలైజేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో అలాగా ఇవన్నీ ఒక సైడ్ నడుస్తున్నా రోజు టీడీపీ ఇంకా జనసేన ఏదో ఒక నెపం వేసు, ఏదో ఒక గొడవ చేసి డిస్టర్బ్ చేయాలనుకున్నా, అయినా కానీ జగన్ గారు అండ్ హిస్ టీమ్ అందరూ ఫోకస్డ్గా ప్రజలే ముఖ్యం, ప్రజలకు ఇవ్వాల్సిన సోషల్ రిఫార్మ్స్ కానివ్వండి, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ తేవాలన్న కానివ్వండి, చాలా ఫోకస్డ్గా ఉన్నారు. ఏం ఆగినాయి చెప్పండి పనులు? సో నాకెందుకో చాలా ముచ్చటేస్తుంది ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసి. ఎందుకంటే ఈజీ కాదండి. ఈరోజు మీరు చూస్తే ఒక టీడీపీ కానీ ఒక జనసేన కానీ ఏ బిజినెస్ మ్యాన్ కూడా ఆర్ ఎనీ అదర్ గ్రేట్ పొలిటీషియన్ వచ్చి ఇంకో వీళ్ళు రావాలి పాలనలో, వీళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పారు ఎవరైనా? చెప్పలేదు. అంటే సపోర్ట్ లేదని అర్థం, ఎవరికి నమ్మకం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నో సందర్భాల్లో. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ తెచ్చుకోగలుగుతారు కానీ ఇంకెవరు సపోర్ట్ తేలేరండి, రైట్. పవన్ కళ్యాణ్ అయితే మరీ ఘోరం, ఆయన అసలు ఎవరు పట్టించుకోడు, ఏ బిజినెస్ మ్యాన్ పట్టించుకోడు. ఎందుకంటే తెలుసు ఇది చదువుకోలేదు, అసమర్థుడు. నేను ఎప్పుడు చెప్తాను, బిజినెస్ మ్యాన్ ఒక వెన్నుముక్క వెనకాల సపోర్ట్ కావాలి ఏ గవర్నమెంట్కైనా. అలాంటి బిజినెస్ మ్యాన్ అక్రాస్ ఇండియా, అక్రాస్ ద వరల్డ్, దే ఆర్ ఆల్ సపోర్టింగ్ మిస్టర్ జగన్. అంటే ఏంటి, జగన్ గారి మీద నమ్మకం ఉండే కదా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ మై వ్యూస్ అండి. ఇంకోటి ఎప్పుడు చాలామంది అంటూ ఉంటారు, ఏంటి విజయసాయి రెడ్డి గారు స్టేట్ అఫైర్స్లో రావట్లేదు, దూరం ఉంటున్నారు, సైలెంట్గా ఉంటున్నారని. ఎవరు చెప్పారండి? హీఈస్ మేనేజింగ్ ఢిల్లీ రిలేషన్షిప్. సెంట్రల్లో ఢిల్లీలో ఆ బీజేపీ గవర్నమెంట్ రిలేషన్స్ ఆయన మేనేజ్ చేస్తున్నారు పార్లమెంటరీ తరఫున. అంత కనపడని ఎఫర్ట్స్ ఉన్నాయి దాంట్లో. అవసరం లేదు ఆయనకి స్టేట్లో వచ్చి ఇప్పుడు అర్జెంటుగా. చాలామంది ఉన్నారు, పేర్ని నాని గారు ఉన్నారు, కోడాలి గారు ఉన్నారు, రోజా గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు జగన్ గారికి. సో సమ్ ఆఫ్ ద పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ద స్ట్రాటజీ. ఇందుకే నేను జగన్ గారిని చాణక్యుడు అంటున్నాను. స్టేట్కి సంబంధించి మంచి పనులు చేసే నాయకుడిని ఎప్పుడు మెచ్చుకోవాలి, మళ్ళీ తేవాలండి. సో దిస్ ఈజ్ యువర్ ఆర్జే రాహుల్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.